యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం ఉండటం వెనక ఒక పెద్ద కారణం ఉంది. అది ఆయన సువార్త సేవకు సిద్ధపాటు సమయం. ఆయన పునరుద్ధానం తర్వాత 40 రోజులు తన శిష్యులకు తనని తాను కనపరుచుకున్నాడు. ఆయన పరలోకం వెళ్ళిన తర్వాత యూదులు మారాలని వారికి 40 సంవత్సరాల సమయం ఇచ్చాడు. వారిలో మార్పు లేనందున క్రీస్తు శకం 70లో రోమా ప్రభుత్వం ద్వారా యెరూషలేము నాశనం చేయబడింది. ఈ 40 సంఖ్య కోసము పాత నిబంధనలోని కొన్ని విషయాలు చూద్దాం. నోవహు కాలంలో 40 రాత్రింపగళ్ళు దేవుడు ప్రచండ వర్షాన్ని కురిపించి భూమి మీదున్న పాపాన్నంతా తుడిచేశాడు. 40 సంవత్సరాల వయసులో మోషే ఐగుప్తు నుండి మిద్యాను ప్రాంతానికి పారిపోయాడు. 40 సంవత్సరాల తర్వాత దేవుని యొక్క ప్రణాళికను గుర్తెరిగి మండుచున్న పొదలో నుండి దేవుని యొక్క మాటలను విన్నాడు. 40 దినములు సీనాయి పర్వతం మీద దేవునితో నడిచిన తర్వాత మోషే ధర్మశాస్త్రమును దేవుని 10 ఆజ్ఞలను పొందుకున్నాడు. ఐగుప్తు నుండి బయలుదేరిన తర్వాత ఇజ్రాయేలీల అవిధేయత వలన 40 దినాల ప్రయాణాన్ని దేవుడు 40 సంవత్సరాలుగా మార్చాడు. వారంతా అరణ్యంలోనే నాశనమైపోయారు. వారి పిల్లలు మాత్రమే కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు. ఏలియా హోరేబు కొండ మీద 40 దినాలు నడిచిన తర్వాత దేవుని మాటలను పొందుకున్నాడు. అతి కొద్ది ఆహారం చేత 40 దినములు పోషించబడ్డాడు. నినివే ప్రజల మార్పు కొరకు దేవుడు వారికి 40 దినముల సమయాన్నిచ్చాడు. యోనా మాటలు విని వారు మారు మనసు పొంది దేవుణ్ణి తెలుసుకొని బ్రతికారు. ఫిలిస్తీయుడైన గొల్యాతు 40 రోజుల పాటు ఇజ్రాయేలీలను రెచ్చగొడుతూ సవాళ్లు విసిరాడు. దావీదు అనే బాలుని చేతిలో అంతమొందాడు. దేవాలయంలోని పరిశుద్ధ స్థలము 40 మూరలు ఉండాలని దేవుడు ఆజ్ఞాపించాడు. రాజైన యోవాషు ఇజ్రాయేలీలను 40 సంవత్సరాలు పరిపాలించాడు. యెహెజ్కేలు యూదావారి దోషమును 40 దినములు భరించాడు. దేవుడు ఐగుప్తీయులను శిక్షించి వారిని 40 సంవత్సరాలు చెదరగొట్టాడు. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము నమ్మకాన్ని, ఓర్పును మనకు నేర్పిస్తుంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయము దేవుని మార్గానికి సిద్ధపాటు చేస్తుంది. ఈ 40 సంఖ్య యొక్క ప్రాముఖ్యత అందరికీ అర్థమైంది కదా. యేసుక్రీస్తు వారి 40 దినాల ఉపవాసం వెనక గూఢార్థం మనందరికీ అర్థమైందనుకుంటున్నా. బైబిల్లోని 40 సంఖ్య మనకి ఎన్నో విషయాలు నేర్పించింది. అయితే మనమంతా ఉపవాసం చేయాలని దాని ఉద్దేశం కాదు గాని దేవుడు తను నిశ్చయించుకున్న పనిని తాను నిర్ణయించుకున్న సమయంలో ముగించుకున్నాడు. మనమందరము దేవుని ప్రేమను తెలుసుకొని ఆయనలా సంపూర్ణులుగా మారాలన్నదే ఆయన వాక్యం యొక్క ఉద్దేశ్యము. ఆమేన్.